వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. జగత్తు తెలుస్తూ ఉంది, ఇక్కడ ఎన్నో ఉన్నాయి, మరెన్నో తెలుస్తూ ఉన్నాయి. ఉన్నవి ఏవైనా ఎన్నున్నా, తెలిసేవి మరి ఏవైనా, ఇవన్నీ నీకు సంబంధించి ఉన్నాయి. ఉన్నవి తెలిసేవి ఏవి ఉండినా కేవలం నీకు సంబంధించే ఉన్నాయి. అంటే ఏది ఉండినా ఆ ఉన్నది నీవుగా అన్నా ఉంది, లేకపోతే నీ అనుభవంగానన్నా ఉంది. ఇంతకన్నా మించి ప్రపంచంలో జ్ఞానం కలిగే అవకాశం ఏమీ లేదు, తెలిసే అవకాశం లేదు. ఇది ఉన్నది అని చెప్పాను అంటే అది నాకు సంబంధించిందన్నా అయి ఉండాలి, లేకపోతే నాకు సంబంధించినటువంటి జ్ఞానమన్నా అయి ఉండాలి. అది నాకు తెలుసు అంటున్నానంటే అది నా అనుభవం. కాబట్టి నేనుగానన్నా తెలుస్తూ ఉంది, లేకపోతే నా అనుభవంగానన్నా తెలుస్తుంది. ఇదే తెలియడం అంటే. ఏది తెలిసినా అది ఏది ఉందో, ఎలా ఉందో ఇప్పటి వరకు అనేక కోణాల్లో మనం విశ్లేషించుకుంటూ వచ్చాం. కనుక ఏ స్థాయిలో ఎలా ఉండినా నేనుగన్నా ఉంది, లేకపోతే నా అనుభవంగన్నా ఉంది. నేను ఉంటే నాకు అనుభవం ఉంది, అండర్స్టాండ్. కానీ నేను ఉండటానికి అనుభవం అవసరమా? వెరీ ఇంపార్టెంట్. నేను ఉంటే అనుభవం ఉంది, నేను ఉండటానికి అనుభవం అవసరమా? అనుభవాలు లేకపోయినా నేనుంటాను. అదే నిన్న మనం చూసింది ప్రత్యభిజ్ఞ విషయాలు. గాఢ నిద్రలో ఏ అనుభవాలు నాకు లేకపోయినా నేనున్నాను. ఉన్నాను గనకనే ప్రాక్ అస్వాప్సం ఇతి, నేను ఇలా హాయిగా నిద్రపోయాననేటువంటి ప్రత్యభిజ్ఞ కలుగుతూ ఉంది. కాబట్టి బాహ్యానికి సంబంధించినటువంటి స్మృతి కానీ, కేవలం నా జీవితం మీద కేంద్రీకరింపబడి ఉండేటువంటి జ్ఞాపకం ఏదైతే ఉందో ప్రత్యభిజ్ఞ, ఈ రెండు కూడాను నా మీదనే కేంద్రీకరింపబడి ఉన్నాయి. కానీ నేను అక్కడ ఉన్నాను, అనుభవం లేదు. కనుక నేను ఉంటే, బాగా అర్థం చేసుకోండి, నేను ఉంటే అనుభవాలు ఉన్నాయి. నేను ఉండటానికి అనుభవాలు అవసరం లేదు. అనుభవాలు లేకపోయినా నేను ఉంటాను. నిప్పు ఉంటే పొగ ఉంది, నిప్పు ఉండటానికి పొగ అవసరం లేదు. అవసరమా? ఎందుకని? పొగ లేకపోయినా నిప్పు ఉంది. ఈ అనుభవాలు అనేటువంటివి నాకు కలుగుతూ ఉన్నాయి. ఇదొక విశేషం, లక్షణం కాదు. బాగా అర్థం చేసుకో, ఇది విశేషం. లక్షణం అంటే ఏమిటి? ఇప్పుడు మీకు తెలుసు. ఏదైతే లక్షణంగా ఉంటుందో అది ఎప్పుడూ ఉండాలి, అప్పుడే అది లక్షణం.
ఏవైతే నా దగ్గర ఉన్నవో అవి పోయినా కూడాను నేను ఉన్నాను అంటే ఆ పోయినవి ఉన్నదాని యొక్క లక్షణం కాదు. ఇదే లక్షణం అంటే. కనుక అనుభవాలు ఏవైతే ఉన్నాయో అనుభవాలు లేనప్పుడు కూడాను నేను ఉన్నాను గనక అనుభవం అనేటువంటిది నా లక్షణం కాదు, ఉంటే నాకు విశేషం కావచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశేషం నామరూపాలకు సంబంధించింది గనక విశేషం. అది లక్షణం అనేది సత్ చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది లక్షణం, సచ్చిదానంద స్వరూపం, ఆత్మ లక్షణం. లక్షణం ఎప్పుడు దూరం కాదు. నామరూపాలు ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, కనుక నామరూపాలే విశేషం. కనుక అనుభవము అనేది విశేషం. ఆ పదమే చాలా తమాషా పదం, అనుభవం. కాబట్టి ఇది తెలియక పుస్తకాలు చదివితే ఏమొస్తుందండి, అనుభవం కావాలని కానీ అంటుంటారు. విషయం తెలిసిన వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇంతకన్నా మించిన అజ్ఞానం లేడని. అనుభవం అవసరమే లేదు. ప్లీజ్, ఇప్పటి వరకు ఎన్ని తెలుసుకుంటూ వచ్చారు, ఇది కూడా తెలుసుకోండి. అనుభవమే అవసరం లేదు. వేదాంతం అసలు అనుభవాన్ని గురించి మాట్లాడడమే లేదు. ఎవడైనా అనుభవం అని మాట్లాడనుకోండి, ఎక్స్పీరియన్స్ అని, అప్పుడే డిసైడ్ చేసుకోండి వీడికి వేదాంతం తెలియదని. అనుభవం కాదు కావలసింది, జ్ఞానం. అనుభవం ఉంది, జ్ఞానం లేదు. దిస్ ఇస్ ద పాయింట్. అసలు అనుభవం అనే పదం ఏంటో తెలుసా? ఇంతకుముందు మీరు భాతి అనుభాతి చూచారు కదా, వర్తనం అనువర్తనం చూచారు కదా. అట్లాగే ఇక్కడ భవము అనుభవము. అను అంటే తరువాత, భవము అంటే పుట్టుక. ఇది అదొక నైస్ కాంపౌండ్ అది. ఇప్పుడు అనుభవము, తరువాత, భవము పుట్టుక. తరువాత పుట్టింది అని అర్థం. తరువాత పుట్టిందంటే అర్థం ఏంటి? ముందు నువ్వు ఉంటే తరువాత అనుభవం పుడుతుంది. ఇది విషయం. ఎక్స్పీరియన్స్ కలగాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సర్ నువ్వు ఉండాలా. ఇది ఎర్రర్. అర్థమవుతుంది, ఎర్రది. ఉండేది స్వస్వరూపం నీవే. ఎక్కడ 3 తెలుస్తున్నాయో దట్ ఈస్ ఎర్రర్, అగ్రహణ స్థితి. అనుభవము నువ్వు మొదట ఉంటే ఆ తర్వాత పుట్టేటువంటిది గనక అది అనుభవం. తర్వాత పుడుతుంది గనక తర్వాత పోతుంది. అది ఉన్నప్పుడు నీవు ఉన్నావని అర్థం. ఎందుకని నీవు లేకుండా అది కదిలేందుకు, కలిగేందుకు అవకాశం లేదు. ఒకవేళ అది లేకపోయినా నీవు ఉంటావు, ఎందుకని నీకు కలిగింది గనక. కాబట్టి అనుభవము అన్నప్పుడే, ప్లీజ్, అనుభవము అన్నప్పుడే, అనుభవం కలగక ముందు, ఎందుకంటే నాకు ఈ అనుభవం కలిగింది అంటున్నావు గనక, అనుభవం కలగక ముందు ఎవరికి కలిగింది అనుభవము అనే ప్రశ్న పడితే ఆ వ్యక్తి ఉన్నాడని అర్థం. ఆ వ్యక్తి ఉంటేనే అనుభవం కలుగుతుంది. కనుక అనుభవం కలగక ముందు నీవు ఉన్నావు, అనుభవం లేదు. కనుక అనుభవం సత్యం కాదు, నీవు సత్యం. నీవు ఉన్నావు, అనుభవం కలిగింది, అనుభవం పోతుంది, నీవు ఉంటావు. కాబట్టి నిప్పుకు కూడాను దాహక శక్తి ఉంది, ఓకే, అది లక్షణం. పొగ ఉంది అనేది విశేషం. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అంటే పొగ లేకపోయినా కూడాను నిప్పు ఉండగలదు, అనుభవం లేకపోయినా కూడాను నేనుండగలను. అదే ప్రత్యభిజ్ఞ. ఓకే, క్లియర్? ఆ నేనెవరు? దట్స్ ద పాయింట్. స్వామీజీ ఇప్పటి వరకు చాలా చూస్తూ వచ్చాము, అదే చాలా దక్షిణామూర్తి స్తోత్రం. ఇప్పుడు వరకు భోంచేసినట్టే ఉంది, శుభ్రంగా అంతా తెలిసిపోయినట్టే ఉంది, ఇంకా నడుస్తుంది, ఇంకొక ఉన్నాయి, ఈరోజు రేపు కూడా ఉంది. ఆ నేనెవరు? కోహం, అహం కహ, ఎవరు నేను? ఇదొక ప్రశ్న. అసలు జీవితమే ప్రశ్నార్థకం. ఇదొక ప్రశ్న, తమాషా ప్రశ్న. ఎట్లాగైతే అనుభవాలన్నీ ఉన్నా అనుభవించేవాడు ఒక్కడే ఉన్నాడో అట్లాగే నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రశ్నలు ఈ ప్రపంచంలో కోట్లున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి, కానీ నాకు అనిపించేది ఒకే ప్రశ్న ఉందని. అన్ని తిరిగి అక్కడికే పోతాయి మళ్ళీ. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి అసలు జీవితమే ప్రశ్నార్థకం అని ఎందుకు అంటున్నానంటే, స్టార్టింగే మనకు ప్రశ్నలతో ప్రారంభమైంది లైఫ్. నా పాలు తాగుతావా? క్వశ్చన్. తాగుతాను, లేకపోతే వద్దు. నా బడికి పోతావా? ప్రశ్న. ఇక్కడి నుంచి, చిన్నప్పటి నుంచి, నీకు స్నానం చేయించరా? బూదంటావా? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మనకు వేసిన వాళ్ళు కూడా ప్రశ్నలతోనే స్టార్ట్ అయ్యారు చిన్నప్పటి నుంచి. ఇదేంటో నీకు తెలుసా? అత్తమ్మ ఎవరో చెప్పు. అత్తమ్మ ఎవరో చెప్పు. ఎవరు తెలియదు. వాడు ఇంకోటి చూపిస్తా, కాదు ఈమె అత్తమ్మ.
అర్థమవుతుంది. కాబట్టి చిన్నతనం నుండే ప్రశ్నలు పడుతూ వచ్చాయి. ఎవరికి? మనకు, ఇతరుల దగ్గర నుంచి. మనం కాస్త మాట్లాడడం మొదలు పెట్టగానే ప్రశ్నలు వేస్తూ పోయినాం. ఇదేంటి, అదేంటి, అదేంటి, ఇదేంటి. ఇది తమాషా. కాబట్టి మనకు ప్రశ్నలతోనే విషయం ప్రారంభమైంది. మనకు కాస్త మాట్లాడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తూ పోయాం. అమ్మా నాన్నెక్కడికి పోయాడే? ప్రశ్న అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎవడికి తెలుసురా, చెప్పిపోతాడా? శివుడు పోయేవాడు ఎవడు చెప్పిపోడు, పోయేవాడు ఎవడు చెప్పిపోడు. ఇవన్నీ ప్రశ్నలే. ఎక్కడ చెప్పండి సమాధానం ఏది జీవితానికి? సమాధానం అంటే చిత్తైకాగ్రత అని కూడా అర్థం. మనసుకు ప్రశాంతత ఏది? ప్రశ్నలు ఉంటే. ప్రశ్నలు ఉన్నంత వరకు. ఇంకొకటి కూడా ఉంది మన కల్చర్లో, మీరు విన్నారో లేదో. ఈ సోది చెప్పేవాళ్ళు వస్తారు చూసారా, గద్దె చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు. వాళ్ళని ఒక మాట అంటారు, మీరు విన్నారో లేదో. ఏమండి నా వస్తువు పోయింది, ఉంగరం కనపడడం లేదండి, వస్తువు కనపడడం లేదంటే ప్రశ్న చెప్పించుకోవా తెలుస్తుంది అంటారా. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి ప్రశ్న చెప్పించుకోవడం. వాళ్ళు ఏదో పెట్టుకొని అది ఇది పెట్టి కర్ర పెట్టి తల మీద కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి ఏడ ఉందని ఎట్లా పోయి. కానీ తమాష ఏంటంటే సమాధానం చెప్పించుకోవయ్యా అనవలసింది ప్రశ్న చెప్పించుకో అంటారు. అది తమాష. ఇట్లుంది. ఎందుకో తెలుసా? వాడిని అడిగినా కూడాను నీ ప్రశ్న ఎక్కడికి పోదు, అట్లాగే ఉంటుందని అర్థం. ఎందుకని ఈ ప్రశ్నకి వాడు సమాధానం చెప్పొచ్చేమో కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతానే ఉంటుంది. ఇది అయ్యేది కాదు. ఇది సముద్రంలో అలల్లాగే ఒక్కొక్క ప్రశ్న వస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కలిగితే, కలగకపోతే ఇంకా అది కూడా చేసేదేం లేదు. జీవితంలో తెలియని వాటిని మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ ప్రపంచంలో ఏదేదైతే తెలియదో దాన్ని తెలుసుకుంటూ వచ్చాం. దేనిని తెలుసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన అజ్ఞానం పోతూ ఉన్నదే కానీ అన్నిటికి సంబంధించిన అజ్ఞానం మాత్రం పోవడం లేదు. కాబట్టి ఇది నాకు తెలుసు అనేటువంటి వ్యక్తికి కూడాను నాకు తెలియంది మరొకటి ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది తెలుసు అనేటువంటి తృప్తి కన్నా తెలియనిది ఉన్నది అనేటువంటి అసంతృప్తి ఎక్కువగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఏ సబ్జెక్టులో కూడాను నాకు పూర్ణ జ్ఞానం ఉన్నది అని చెప్పేవాడే లేడు. ఇదంతా మనం విశ్లేషించి చూచాం. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ ప్రశ్నలు ఇన్ని పడచ్చేమో కానీ ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశ్నించి ఉపయోగం లేదు అనే నిర్ణయానికి సహేతుకంగానో మూర్ఖంగానో మరొక అనుభవంతోనో ఏదో విధంగా ప్రతి మనిషి వచ్చి ల్యాండ్ అవుతాడు. ఏది ప్రశ్నించి ఉపయోగం లేదు ఈ ప్రపంచంలో అని. అప్పుడు ఈ స్థాయి వస్తా చూచారా, ఈ స్థితి. అప్పుడు ఉంటుంది మళ్ళీ ప్రశ్న. అది ఒకే ప్రశ్న. ఏంటో తెలుసా? కోహం, అహం కహ, నేనెవరు, నేనెవరు. ఇక్కడ పడుతుంది. ఈ ప్రశ్న పడనంత వరకు జీవితం అంతా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ ప్రశ్న పడ్డప్పుడు మరీ జటిలంగా ఉంటుంది. ఎందుకని? అన్నిటికీ మూలస్థానం ఇక్కడ అయ్యింది గనక. దీనికి గనక పరిష్కారం దొరికిందే, ఇక్కడ గనక జ్ఞానం కలిగిందే, ఇక జీవితంలో ప్రశ్న పడమన్న పడదు. కానీ ఇక్కడొచ్చిన తమాష ఏంటంటే ఈ ప్రశ్న అన్ని ప్రశ్నల విషయాల్లో తెలిసినా తెలియకపోయినా సరిపెట్టుకోగలిగాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏదో కాస్త ఎలా తెలుసుకున్నా తెలిసింది. కానీ ఈ ఒక్క ప్రశ్నను మాత్రం జాగ్రత్తగా గనక తెలుసుకోకపోతే, జాగ్రత్తగా అంటే అర్థం ఏంటంటే స్వప్నం లేకుండా నిద్ర లేకుండా అని అర్థం. అందుకని ఎన్నిసార్లు రిపీట్ చేస్తాను. స్వప్నం అంటే ఏంటో తెలుసా? గతంలో చదివిన పుస్తకాలు, వినిన చెత్త, అదంతా లోపల ఒక దుత్తలాగా తయారైంది. ఇది స్వప్నం నా ఉద్దేశంలో. ఈ కల్పిత భావాలను పెట్టుకొని అర్థం చేసుకునే ప్రశ్న లేదు శాస్త్రాన్ని. గురువు ప్రమాణం ఇస్తున్నాడు అంటే కల్పిత భావాలు కదలకుండా ఉంటేనే ప్రమాణం పనిచేస్తుంది, కానీ లేకపోతే ప్రమాణ ఫలం లేదు. నీకు కావలసిన వాటితో శాస్త్రం రాదు. అర్థమవుతుంది? అందువల్ల శాస్త్రం అధ్యయనం చేయడానికి కూడా మనిషికి రాగద్వేషాలు లేకుండా ఉండాలి. శంకరాచార్య భాష్యంలో స్వామి అంటారు ఒక మాట, దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంతః. వండర్ఫుల్ సెంటెన్స్ భాష్యం. దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంతః. రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడేటువంటి దౌర్భాగ్యుడు ఉంటాడే, వాడు ఏ స్థాయికి పోతాడంటే శాస్త్రాన్ని కూడాను నిషేధిస్తాడు, శాస్త్రాన్ని కూడా అతిక్రమిస్తాడు. శాస్త్రం అంటే ఏంటో తెలుసా? గురువును కూడా నిషేధిస్తాడు. గురువునపి ధిక్కరోతి.
గురువుని కూడా ధిక్కరించేస్తాడు. అతనికేం తెలుసు, నాకేం తెలుసు అంటాడు. ఇంకా అంతకు మించిన అజ్ఞాని ప్రపంచంలో లేడని అర్థం. ఎందుకో తెలుసా? గురువు అండ్ శాస్త్ర ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. గురువు వేరు, శాస్త్రం వేరు కాదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. కనుక శాస్త్ర స్వరూపం అది. శాస్త్రానికి శాస్త్రికి నో డిఫరెన్స్. పరమాత్మకి పరమాత్మ జ్ఞానానికి భేదం లేదు. ఆత్మకి ఆత్మ జ్ఞానానికి భేదం లేదు. గురువుకి గురువు జ్ఞానానికి భేదం లేదు. కానీ రాగద్వేషాలు ఉండేటువంటి వాడు అంత స్థాయికి కూడా వెళ్ళిపోతాడు. వాడికి ఏమీ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. ఇడియట్. వాడికి వయసు కూడా ఉండదు, జ్ఞానం ఉండదు, ఏముండదు. ఎంత పెద్దవాడినైనా అనగలడు. శంకరాచార్యకి ఏమి తెలుసు అని నాతో అన్నవాడు చాలా మంది ఉన్నారు. నేనన్నా థ్యాంక్ యూ. ఇంకేం చేస్తాం? ఇడియట్. ఇంకేం చేస్తాం? ఓ మంచి చేసుకోవడానికి మనిషికి జీవితంలో సంస్కారం కావాలి. కానీ మొన్న నేను చెప్పినట్టుగా మనం పెంచితేనే మొక్కలు పెరుగుతాయి, ప్రతి గడ్డి గాదం పెరుగుతూనే ఉంటుంది. అందుకని జాగ్రత్త. ఆ కల్పిత భావాలు లేకుండా అర్థం చేసుకుంటేనే శాస్త్రం. తామసిక లక్షణం లేకుండా కూడా ఉండాలి గనక నిద్ర, సుషుప్తి అది కూడా. అందుకని జాగ్రత్త అంటున్నాను. కేర్ఫుల్గా ఉండి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ కోహం నేనెవరు అనేది గనక జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఈ ఒక్క ప్రశ్న అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. ఇంకేమి లేవు ప్రపంచంలో. అన్ని వ్యర్థమైన ప్రశ్నలే. పిల్లలు ఇంకేం చేస్తారు? ఆ పుస్తకాలు వేసుకుని చదువుతున్నారు. కానీ జహంగీర్ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పోతే ఎవడికి కావాలి? దేనికి? వాడి జీవితాలు పాడు చేయడం తప్ప ఎవడికి కావాలి? ఇదంతా ఎవరిని ఉద్ధరించడానికి ఇది? ఇటువంటి ప్రశ్నలతోనే సరిపోయింది. ఇవన్నీ లోపల చేరి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ దెర్ ఇస్ నో ఆబ్జెక్టివిటీ ఇన్ ఇట్. అదే ఓకే. ఇవన్నీ నడిచి ప్రతి ఒక్కడు సబ్జెక్టివ్గా తయారైపోతాడు. అది వచ్చిన బాధ. ఆయనకి సబ్జెక్ట్ చెప్పాలంటే కష్టం. బికాస్ హీఈస్ వెరీ సబ్జెక్టివ్. ఓకే. ఈ ఒక్క ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బిగుసుకుపోతుంది. అది వచ్చిన బాధ. మిగతా అన్నా కాస్త లూజుగా ఉంటాయేమో కానీ ప్రశ్నలు, ఈ ప్రశ్న మహా బిగుసుకుపోతుంది అంతే. ఇంకా అస్సలు మనం అంటుంటాం చూడండి, పడిపోయిందండి ఈ ముడి, ఇంకా రాదని. అట్లా పడిపోతుంది. అటువంటి ముడి భిద్యతే హృదయ గ్రంథి. ఈ ముడి ఛిద్యంతే సర్వ సంశయ. ఈ ముడి విడితేనే సంశయాలు పోయేది. ఈ ముడిని విడిపించుకోవడం మన వల్ల కనీ కాదు. అది కేవలం శాస్త్రము గురువు ఎంటర్ అయితే తప్ప. స్వతహా ప్రాప్తం. మనకు మనంగా దీన్ని పొందేటువంటి అవకాశం లేనేలేదు. దౌర్భాగ్య పుస్తకాలు తయారు చేసి సమాజం మీద పడేయడం తప్ప మరొక మార్గమే లేదు. అందుకని పుస్తక జ్ఞానం వస్తుందే కానీ మస్తకంలో ఖాళీ. ఓకే. కాబట్టి ఎప్పుడైతే అనుభవాలు నువ్వు గడిస్తూ ఉన్నావో, అనుభవాలు పొందబోయే ముందు నీవు ఉన్నావు. అనుభవాలు వస్తూ ఉన్నాయి, అనుభవాలు పోతాయి, కానీ నీవు మాత్రం ఉంటావు. ఓకే. ఇది ఆత్మ. అయితే ఆత్మ కాదు ఇప్పుడు కావాల్సింది, ఆత్మ జ్ఞానం. దీన్ని ఏకాత్మ ప్రత్యయ సారం అంటారు ఉపనిషత్తులో. ఏకాత్మ ప్రత్యయ సారం, దాని వివరణ నెక్స్ట్ శ్లోక కనెక్షన్. ఏకాత్మ ప్రత్యయ సారం అనే దాని యొక్క వివరణే నెక్స్ట్ శ్లోక. ఆత్మ ప్రత్యయం ఏమిటి స్వామీజీ? ఏకాత్మ ప్రత్యయం ఉన్నది ఒకే ఆత్మ. ఇది మాండుక్యోపనిషత్. ఏకాత్మ ప్రత్యయ సారం. దీని మీద చాలా వ్యాఖ్యానం నడిచింది. శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం. ఎందుకంటే అంతకు ముందే ఆయన పరమ గురు గౌడపాదాచార్యుల వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మాండుక్య కారిక. ఆ కారిక భాష్యం శంకరాచార్యుల వారి మీద, మళ్ళీ ఆ భాష్యం మీద ఆనందగిరి, సురేశ్వరుడు, ఈ భాష్యాలంతా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అది మాండుక్యోపనిషత్. ఉపనిషత్తుల్లో కన్నిటిలోకి తలమానికం ఉండేది 12 మంత్రాలే. దాని మీద 250 కారికలు రచించారు గౌడపాదాచార్యులు. దాని మీద శంకరాచార్య భాష్యం, అద్భుతమైన భాష్యం. దాంట్లో ఏకాత్మ ప్రత్యయ సారం. ఏకాత్మ ప్రత్యయ సారం అంటే ఏమిటంటే, ఆత్మజ్ఞానము అనేది ఏకాత్మ ప్రత్యయ సారం. అంటే నేను అని అంటున్నాను చూచారా. ఇప్పుడు అహం, నేను ఉంటేనే అహం జానామి, నేను తెలుసుకుంటూ ఉన్నాను. అనుభవాలు ఏవైతే ఉన్నావో వాటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇది జ్ఞానం కలుగుతూ ఉంది. ఈ జ్ఞానం, నేను అనేటువంటి జ్ఞానం
దేనికి సంబంధించింది? ఆత్మపరిచయం, ఏకాత్మపరిచయం. దాని సారం ఇప్పుడు మనం చూడబోతాం. ఎస్సెన్స్. ఇప్పుడు నేను 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 అని మాట్లాడుతున్నాడు కదా మనిషి. కాబట్టి కోహం అహం కహ, నేను ఎవరు అంటూ ఉన్నాడు. తనెవరో తనకు తెలియాలి. అహం అస్మి, నేనున్నానని నాకు తెలుసు, కానీ నేను ఎవరు అనేది నాకు తెలియాలి. ఇది జ్ఞానం. కాబట్టి నేను అనే విషయం యొక్క జ్ఞానం దేనికి సంబంధించింది? విషయమా, విషయీన, అనుభవమా, అనుభవించేవాడా, దేనికి సంబంధించింది? ఎందుకని చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నుంచి నా జీవితం నడిచిపోతా ఉంది అనేక దశల్లో. కాబట్టి ఇందులో సూత్రాత్మ ఏది? సూత్రే మణిగణ ఇవ. ఇది చూడండి, ఇదొక హారం అన్నాం అనుకోండి. ఇందులో పుష్పాలు ఉన్నాయి. ఒక పుష్పం మరొక పుష్పం కాదు, ఒక అనుభవం మరొక అనుభవం కాదు. అంతే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి అనుభవాలు మనం గడించాం. ఒక అనుభవం మరొక అనుభవం కాదు. పెళ్ళైనప్పుడు కలిగిన అనుభవం వేరే, పిల్లవాడు పుట్టినప్పుడు కలిగిన అనుభవం వేరే. రెండిట్లో ఆనందం ఉండొచ్చు. ఆ అనుభవం వేరే, ఈ అనుభవం వేరే. డబ్బు పోగొట్టుకున్నప్పుడు అనుభవం వేరే, మనుషుల్ని పోగొట్టుకున్నప్పుడు అనుభవం వేరే, లేనిది పొందినప్పుడు అనుభవం వేరే, ఉన్నది ఊడిపోయినప్పుడు కలిగిన అనుభవం వేరే. ఇవన్నీ అనుభవాలే. అనుభూతులు వేరుగా తెలుస్తూ ఉన్నాయి. ఒక అనుభవం మరొక అనుభవం కాదు, కానీ అన్ని అనుభవాలు నీకే తెలుస్తున్నాయి. ఏ పువ్వు మరొక పువ్వు కాదు, కానీ అన్ని పువ్వులు ఒకే మాలలో ముడిపడి ఉన్నాయి. విడి పూలు ముడిపడి ఉన్నాయి. విడిగా ఉండేవి ముడిపడి ఉన్నాయి ఒక మాలలో. సూత్రే మణిగణ ఇవ. కాబట్టి మణులన్నీ కూడాను ఒకే బంగారు తీగలో మనం వేసి ఉంటే, మణులన్నీ కూడా ఒకే బంగారు తీగలో ఎట్లాగైతున్నాయి? దృష్టాంతం మాత్రమే. ఇది కూడా, దీన్ని కూడా పూర్వపక్షం చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు అంత అవసరం లేదు, మీకు దృష్టాంతం ఇస్తున్నాను. ఏకదేశి మొన్ననే చెప్పారుగా దృష్టాంతం. కనుక సూత్రే మణిగణ ఇవ. కాబట్టి మణులన్నీ కూడా ఒకే సూత్రంలో ఎట్లాగైతే ఉన్నాయో అట్లా సూత్రాత్మ ఇన్ని అనుభవాలు గడిస్తూ ఉంటే, ఈ అనుభవాలలో స్వతసిద్ధంగా ఉండేది ఏది? అనుభవాలు నేనా? అనుభవాలు గడించేవాడిని నేనా? అనుభవం ఉన్నదనుకోండి, జస్ట్ సీ దిస్. దృశ్యం ఉంది, నేను ద్రష్ట అవుతాను. ద్రష్టగా కూడా నేను ఎస్టాబ్లిష్ చేయలేను. అహం అస్మి, నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం జ్ఞాత కాదు, జ్ఞాత యొక్క స్వరూపం. జ్ఞాత ఎప్పుడవుతానంటే, తెలియబడే వస్తువు ఉంటే, దృశ్యం ఉంటే ద్రష్ట, జ్ఞేయము ఉంటే జ్ఞాత. అర్థమవుతుంది? ఆలోచించదగిన విషయం ఉంటే, జ్ఞేయ వస్తువు ఉంది గనక మంత ఆలోచిస్తూ ఉన్నా నేను. ఏదో శబ్దం ఉంది గనక శ్రోత. శ్రోత ద్రష్ట, ద్రష్ట మంత. ఇవన్నీ మారుతూ ఉన్నాయి. అనుభవాలు ఎట్లా మారుతూ ఉన్నాయో, ఒక దశలో నేను ద్రష్టగా ఉంటాను, ఒక దశలో నేను శ్రోతగా ఉంటాను, ఒక దశలో నేను మంతాగా ఉంటాను. ఓకే, అలా కాకుండా కూడా ఉంటాను. ఏదైతే కనిపిస్తూ ఉందో దృశ్యం, ఇప్పుడు ద్రష్ట. నన్ను ద్రష్ట అని చెప్పడానికి లేదు. ఎందుకని? దృశ్యం ఉంది కనుక నేను ద్రష్ట. దృశ్యం లేకపోతే ద్రష్ట లేడు. ద్రష్ట లేకపోతే ద్రష్ట స్వరూపంగా నేనున్నాను. చైతన్యాత్మగా ఉన్నాను, నిత్య చైతన్యంగా ఉన్నాను. ఎప్పుడు నేను ద్రష్ట కాదు. సుషుప్తులనే ద్రష్ట కాదు. ప్రత్యభిజ్ఞాదే నేను మనం చూసింది. సుషుప్తులనే నేను ద్రష్ట కాదు. ఎందుకని? కనపడే వస్తువు రెండవది లేదు సుషుప్తులు. నా గాఢ నిద్రలోనే నేను ద్రష్టను గాను, జ్ఞాతను కాను. కాబట్టి వస్తువు ఉండేటప్పుడు నేను జ్ఞాతేమో, కానీ లేనప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న పడితే నేను కేవలం జ్ఞః. జ్ఞానం, జ్ఞః. సర్వం తెలుసుకో, సర్వజ్ఞః. ఘటం తెలుసుకోండి, ఘటజ్ఞః. పట తెలుసుకో, పటజ్ఞః. కానీ ఇవి లేనప్పుడు, ఘటము పటము సర్వం లేనప్పుడు జ్ఞః. కేవలం సాక్షి చైతన్యం. అవి ఉంటే, లేకపోతే సాక్షి చైతన్యం అనడానికి కూడా లేదు. చైతన్యమేవ కేవల. రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు.
కాబట్టి జ్ఞాత కూడా కాదు నేను, జ్ఞాత యొక్క స్వరూపం నేను. అర్థమవుతుంది? ఇది నేను. కాబట్టి అహమస్మి, నేను ఉన్నాను అనే జ్ఞానం దేనికి సంబంధించింది? ఇది ఏకాత్మ ప్రత్యయ సారం. ఏకాత్మ ప్రత్యయ సారం. దీన్ని ఎక్కడ పట్టుకోవాలి? ఇది మారనిది. మారని దాన్ని ఎక్కడ పట్టుకోవాల్సి వస్తుందో తెలుసా? ఇప్పుడు మారే వాటి మధ్య పట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చిక్కుముడి అంటున్నాను. ఎప్పుడైతే మారనిది ఏది ఇన్వారియబుల్గా ఉందో అవేర్నెస్, దాన్ని తెలుసుకోవాలి. నేను ఉన్నాననేటువంటి జ్ఞానము యొక్క వస్తువు అది. నేను ఉన్నాననేటువంటి జ్ఞానానికి విషయం ఏది? అస్తిత్వం, ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. థర్డ్ శ్లోక చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యస్సైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. కాబట్టి అస్తిత్వం, ప్రకాశత్వం, ఇది ఉన్నది, ఇది ప్రకాశిస్తూ ఉన్నది అనేటువంటిది కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. దీని యొక్క అర్థం ఎక్కడుంది అని ఆలోచిస్తే సత్య పదార్థంలో ఉందని తేల్చేశాం. అదే సత్, అదే చిత్ అని. 4వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పుడు నానా చిత్రఘటోదర స్థిత మహా చిత్, అక్కడ సత్, సదాత్మకం తేలిపోయింది. ఇప్పుడు అదే నేను అనేది ఎస్టాబ్లిష్ కావాలి. నీవు కానిది ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో అనేక మంది, వాటినన్నిటిని నిన్న ఖండించేశారు స్వామి. ఇంక మిగిలింది ఒక శూన్యవాదం ఒక్కటి. ప్రథమం మల్ల న్యాయేన, వాడిని కూడా కొట్టావు నిన్న. ప్రథమం మల్ల న్యాయేన, అందరినీ గెలిచి వచ్చిన వాడిని కనుక మనం గెలిచేస్తే అందరూ ఓడిపోయినట్టే. అదే జరిగిపోయింది నిన్న. ఇప్పుడు నీవేమిటో, నీకు సంబంధించినటువంటి నేనున్నానంటున్నావే, ఈ జ్ఞానం యొక్క వస్తువు ఏమిటి, ఏదది? ఇక్కడ జ్ఞాత కూడా కాదని అర్థమైపోతుంది. నెక్స్ట్ శ్లోకం. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహం ఇతి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిషు అపి జాగ్రదాదిషు తథా. బాల్యాదిషు అపి, బాల్యాది దశలయందు కూడా, జాగ్రదాదిషు తథా, తథా జాగ్రదాదిషు, బాల్యాద్యవస్థలలో ఏ విధంగా అయితే మార్పులు చూస్తూ ఉన్నామో, అవస్థాత్రయం, జాగ్రత్తాద్యవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇంకా కూడా ఉన్నాయిలేండి అంతరాల అవస్థ, అది ఇది చెప్తాను. ఈ మూడే కాకుండా కనుక ఈ అవస్థలన్నిట్లో కూడాను సర్వాసు అవస్థాసు అపి, సమస్తములైనటువంటి అవస్థలలో కూడా, వ్యావృత్తాసు అనువర్తమానం, వ్యావృత్తాసు ఏవైతే మార్పు చెందుతూ ఉన్నాయో, భేదాలతో గోచరిస్తూ ఉన్నాయో, వీటిలో మార్పు చెందకుండా పరివర్తనాలలో అనువర్తమానం అంటారు. నైస్ ఎక్స్ప్రెషన్. పరివర్తనములు చెందేటువంటి వాటిల్లో అనువర్తమానం, వ్యావృత్తాసు అనువర్తమానం, అహం ఇతి నేను అని సదా సదా అంతః స్ఫురంతం. సదా రిలేటివ్గా చెప్తాను, సదా అనే పదానికి అర్థం వేరే, రిలేటివ్గా చెప్తాను, మీకు అర్థం ఏంటి? సదా అంటే ఎల్లప్పుడు కదా, పోనీ ఎల్లప్పుడు అనుకున్నాను, దాని అర్థం అది కాదు. తర్వాత సదా అంతః స్ఫురంతం, అంతః లోపల ఏదైతే స్ఫురిస్తూ ఉందో, అంటే బాల్యాద్యవస్థలు నడిచిపోతూ ఉన్నాయి, అవస్థలు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాయో ఒక అవస్థ మరొక అవస్థ కాదు, అట్లాగే జాగ్రత్తాది అవస్థలు నడుస్తూ ఉన్నాయి.
అది కూడా ఒక అవస్థ మరొక అవస్థ కాదు. సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు. ఈ విధంగా ఇవన్నీ మార్పు చెందుతూ భేదాలతో గోచరిస్తూ ఉండిన అనువర్తమానం, ఇందులో ఏదైతే మార్పు లేకుండా ఉందో ఇన్వారియబుల్ ప్రెజెన్స్, అది ఎల్లప్పుడూ అంతఃస్ఫురంతం. అది ఎక్కడో కాదు, ఇక్కడ లోపల పలుకుతూ ఉంది తమాషా. దాని స్ఫురతి, దాని ప్రకాశం ఎక్కడ తెలుస్తూ ఉందో తెలుసా? అనుభవాల్లో కాదు, ప్రపంచంలో కాదు, ఉన్న వాటిల్లో కాదు, తెలుస్తూ ఉన్న వాటిల్లో కాదు. ఇక్కడ అంతఃస్ఫురంతం, ఆంతర్యంలో తెలుస్తుంది. ఏమని? అహం ఇతి, అహం 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 ఇతి. నేను 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 అని తెలుస్తుంది. హృదయ కుహర మధ్య కేవల బ్రహ్మమాత్రం తు అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. నాట్ అనుభాతి, భాతి, స్వప్రకాశమే ప్రకాశిస్తూ ఉంది. అంతఃస్ఫురంతం అహం ఇది, నేను అని ఆంతర్యంలో స్ఫురిస్తూ ఉంది. దీనిని స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం భజతాం ఆశ్రితాన్ శిష్యాన్ ఇతే. ఎవరైతే ఆశ్రయించుకొని ఉన్నారో, అయితే ఈ పరతత్వాన్ని కావాలని కోరుకుంటూ ఉండారో, భజతాం, అటువంటి వారికి, భక్తులకి స్వాత్మానం, తన స్వరూపాన్నే ప్రకటీకరిస్తూ ఉన్నాడు, చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎట్లా? యో భద్రయ ముద్రయ దక్షిణామూర్తి, యో భద్రయ ముద్రయ దక్షిణాభిముఖాయస్య మూర్తి, దక్షిణాభిముఖాయస్య మూర్తి, దక్షిణశ్చ అమూర్తిశ్చ. మొన్న చూసిన రెండును, సగుణం నిర్గుణం రెండు. కాబట్టి యో భద్రయ ముద్రయ, భద్రయ శుభకరమైనటువంటి ముద్రయ, ముద్ర చేత దేనినైతే ప్రదర్శిస్తూ ఉన్నాడో, ఏ సత్యాన్నైతే, తన స్వాత్మ స్వరూపాన్ని, తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం, శ్రీ దక్షిణామూర్తయే, అటువంటి గురుదేవుడైనటువంటి దక్షిణామూర్తికి నమస్కరిస్తూ ఆయన అందించేటువంటి జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞాన గంగలో మంచి సమయం, ఉదయం కాలం, ఉదయం అనేటువంటిది ఇది జ్ఞానోదయం. జ్ఞానోదయ కాలంలో ఆ జ్ఞాన గంగలో స్నానం చేయడం అనేటువంటిది పవిత్రమైన కార్యం జరుగుతూ ఉంది. యో భద్రయ ముద్రయ. బాల్యాదిషు, అండర్స్టాండ్, బాల్యాదిషు అపి జాగ్రత్తాదిషు తథా. బాల్యాదిషు, ఇప్పుడు కేవలం మన జీవితాన్ని చూసుకుంటూ పోతున్నాం. ఎందుకని? అనుభవాలు పొందేది నేను అంటున్నావు గనక, అనుభవించేటువంటి వాడివి నీవు, అనుభవిస్తూ ఉన్నావు, ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నావు, అవన్నీ మార్పు చెందుతున్నాయి. నో, నీ దగ్గర కూడా మార్పులు ఉన్నాయి. బాల్యాదిషు, శైశవ దశ ఉండింది, బాల్య దశ ఉండింది, యవ్వనం వచ్చింది, వార్ధక్యం వచ్చింది, ముసలితనం, వృద్ధాప్యం వచ్చింది. ఈ దశలన్నీ మారుతూ ఉన్నాయి. ఈ దశలో మారుతూ ఉంటే దేహంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు లేరు. అందుకనే పూర్వం చూసిన వాళ్ళని గనక ఇప్పుడు చూస్తే ప్రత్యభిజ్ఞ ఉంది గనక, అది ప్రత్యభిజ్ఞ ఉంది, లేకపోతే అసలు అర్థం కాదు. కాబట్టి ఏదైతే పూర్వం కస్యచిత్ పూర్వం భాసతే భాసమానస్య సాంప్రతం, ఇప్పుడేదైతే తెలుస్తూ ఉందో, అప్పుడేదైతే ఉన్నదో, సోయం ఇతి అయం సహ ఇతి, ఇదే అది అనేది ప్రత్యభిజ్ఞ అనుసంధానం. సోయమిత్య అనుసంధానం ప్రత్యభిజ్ఞానముచ్యతే. కాబట్టి గతంలో ఏదైతే చూచామో అది ఇప్పుడు చూచినప్పుడు జ్ఞాపకం వస్తుంది. గతంలో ఉన్న వ్యక్తిని చూచినప్పుడు, మీరు కదండి, ఏంటి ఇలా మారిపోయినారే, ఇలా మారిపోయినారు, అది అలా మారిపోయినాడు అనేది నీకు తెలుస్తూ ఉంది. ఎవరు మారింది? అతను చాలా మారిపోయాడు. నీకు కొంతే తెలుసు. నీకు చదువుకునేటప్పుడు తెలుసు, బుద్ధిగా చదువుకుంటున్నాడు అనుకున్నావు, పెరిగిన తర్వాత ఈడియట్ అయిపోయి ఉన్నాడు, నీకు తెలియదేమో. ఆ మార్పు నీకు గోచరించడం లేదు. నీకు గోచరించే మార్పు ఏంటంటే దేహం. అప్పుడు సన్నగున్నాడు, ఇప్పుడు లావుగున్నాడు, అప్పుడు లావుగున్నాడు, ఇప్పుడు సన్నగున్నాడు, అప్పుడు ఎర్రగున్నాడు, ఇప్పుడు నల్లగున్నాడు, అప్పుడు నల్లగున్నాడు, ఇప్పుడు ఎర్ర. ఇంతే తెలుసు మనకు. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు లోపల ఏముందో తెలియదు. ఆయనకే తెలియదు, మనకే. ఇవి దేహంలో వచ్చేటువంటి మార్పులు. బాల్యాదిషు, కాబట్టి శైశవ దశలో చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఏమిటో,
తర్వాత మార్పు చెందుతూ ఉంది దేహం, తర్వాత మార్పు చెందుతూ ఉంది. దేహంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది బాల్యాది నుండి జరుగుతూ ఉన్నది ముసలితనం వరకు. ఈ మార్పులు ఇలా జరుగుతూ ఉండినా నేను 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 అనేది మారడం లేదు. అది తమాషా. చిన్నప్పుడు నానా నేను ఆడుకుంటున్నా, నానా నేను కాలేజీకి పోతున్నా, నానా నేను ప్రేమలో పడ్డా, నానా నేను మునిగిపోయినా, నానా నిన్ను కూడా ముంచా, ఏదైనా సరే ఇవన్నీ జరుగుతున్నా నానా చివరికి భగవద్గీత వినడానికి వచ్చా. ఎందుకని? ఇంకా మంచి పని చేయడానికి ఏమీ లేదు కనుక ప్రపంచంలో. అదెందుకు వినడానికి వచ్చాం? స్వామీజీ నన్ను ముంచుతామని వచ్చాను. ప్రపంచాన్ని ముంచి అయిపోయింది. నో, వాట్ ఐ సే ఈజ్ అతను ఎట్లున్నాడో మనకి తెలియదు. మనం అడిగేది కేవలం దేహం అంటున్నాను. దేహం జస్ట్ బాడీ. అరే మారిపోయినారే మీరు, అరే అట్లా లేరే, ఇలా లేరే అని. కనుక అలా లేరని తెలుస్తూ ఉంది కదా, ఆయనకైనా మనకు కూడా తెలుస్తుంది. మన శరీరం విషయం కూడా శుభ్రంగా తెలుస్తుంది. ఎంత భయం ఉందంటే ఇతరుల విషయంలో లేదు కానీ మన దగ్గర ఎంత భయం ఉందో తెలుసా మనకు దేహం మీద. ప్రతిరోజు నిద్ర లేస్తానే ముందు అద్దం దగ్గరికి, అంటే రాత్రి పడుకుని ఉదయం లేచేటప్పటికి ఏం జరిగి ఉంటుంది అక్కడికి పోయి ఇంకా చూసేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకరోజు బాగుంటాము, ఒకరోజు బాగుండం. మనసు బాగుంటే దేహం బాగుంటుంది, మనసు బాగాలేకపోతే దేహం బాగుంటుంది. దేహం బాగున్నా మనసు బాగలేకపోతే అది బాగుండదు. దేహం బాగా లేకపోయినా మనసు ఉంటుంది, హాయిగా ఉంటుంది. అష్టావక్ర మహర్షి అందంగా ఉండేవాడు. అష్టవక్రాలు వెరీ బ్యూటిఫుల్. ఇతరులకి ఆయన అందంగా ఉండేవాడు, ఆయనకి ఆయన అందంగా ఉండేవాడు. ఎందుకని? జ్ఞానాన కన్నా అందమైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు గనక అష్టవక్రాలతో ఉంటే ఒక వక్రాన్నే చూడలేం. 8 వక్రాలతో ఉండేటువంటి మహర్షి చాలా అందమైనటువంటి వాడు, అందగాడు. ఆయనకి మించిన అందగాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకని? ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకునేవాళ్ళు. ఆయన వికారం అయితే ఎవడనుకుంటాడు చూడాలని, ఎప్పుడు కనిపిస్తాడని చూసేవాళ్ళు అందరు. కారణం జ్ఞానం. జ్ఞానం. కాబట్టి ఎన్ని మార్పులు చెందుతూ వస్తూ ఉన్నాయి. కేవలం దేహాలే కాదు, ఇవన్నీ మారుతూ ఉన్నా, దేహం మారుతూ ఉండినా నేను అనేది మాత్రం ఎక్కడ మారడం లేదు. బాల్యం నుంచి కేవలం దేహమే కాదు మారుతూ వస్తున్నది, అనుభవాలు కూడా. సుఖ దుఃఖాలు పొందింది మనం బాల్యం నుంచి ఉంది, ఇప్పుడే కాదు. ఈరోజే మనకు దుఃఖం రాలేదు. చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులు కొడితే ఏడ్చిన వాళ్ళం మనమే, పక్కింటోళ్ళు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు కొడితే వాళ్ళు ఏడ్చారు, మన వాళ్ళు కొడితే మనం ఏడ్చాం, మాస్టర్ కొడితే మనం ఏడ్చాం. సుఖ దుఃఖాలు ఉన్నాయి, జయాపజయాలు ఉన్నాయి, మన అవమానాలు ఉన్నాయి. కలిసి చదువుకునేటువంటి పిల్లలు మనల్ని చాలా అవమానపరిచారు, అవన్నీ భరించాం కదా. జయాపజయాలు ఉన్నాయి, ఓసారి ఫెయిల్ అయినా ఓసారి పాస్ అయ్యాం. టోర్నమెంట్కి పోయినాం, గెలుస్తామనుకున్నాం, ఓడిపోయి వచ్చాం. తప్పదు. సరేనా? ఒక్కసారి గెలిచినప్పుడు ఒక్కసారి అట్లని ఆ ర్యాకెట్ని కింద కొట్టి గందరగోళం చేసేది. ఓడిపోయినప్పుడేమో ఇట్లా కూర్చొని బోర్నేడు. ఈ జయాపజయాలు ఎక్కడ వదిలిపెట్టాయి మనల్ని. క్షణానికి సైకిల్ నేర్చుకోవాలంటే కూడా ఎక్కి కింద పడిపోయాం. అర్థమవుతుంది? కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా ఉన్నాయి. జయాపజయాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు, అవన్నీ మార్పు చెందుతూ వచ్చాయి. కానీ వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక, వాటికి సంబంధించినటువంటి స్మృతి నాలో ఉండదు. కానీ నేను మాత్రం కంటిన్యూ అవుతూ ఉన్నాను. నేను గనక లేకపోతే ఈ విడిగా పొడిగా తడిగా ఉండేటువంటి అనుభవాలన్నీ కూడాను తెలిసేందుకు అవకాశం లేదు. కనుక నేను సూత్రాత్మ. ఓకే, ఇన్ని పోతూ ఉండి ఇన్ని వస్తూ ఉండినా నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం రాకపోవచ్చు, అది వేరే విషయం. నేనున్నాను. ఏదన్నా జ్ఞాపకం వస్తే ఇది జ్ఞాపకం ఉంది అని చెప్పేవాడిని నేనున్నాను. ఏదన్నా జ్ఞాపకం లేకపోతే ఇది జ్ఞాపకం లేదు అని చెప్పేవాడిని నేనున్నాను. జ్ఞాపకాలు లేకపోవడం విషయంలో మార్పు ఉండొచ్చేమో కానీ వాటిని గురించి మాట్లాడేవాడిని, చర్చించేవాడిని నేనున్నాను. ఎప్పుడు వెలుగుతూ ఉన్నాను. నాలో ఈ మార్పులన్నీ వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు వెలుగుతూ ఉన్నాను. భాసనశీలం ఎప్పుడు వెలుగుతున్నాను, స్వప్రకాశం. ఓకే, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందనుకోండి, హాలోజన్ లైట్ ఇచ్చేసామనుకోండి, 1000 క్యాండిల్స్ హాలోజన్ లైట్. ఆ లైట్ వెలుగుతూ ఉంది రాత్రి.
ఆటోలు పోతూ ఉన్నాయి, రిక్షాలు పోతూ ఉన్నాయి, ఇటు పోయి ఇటు పోతున్నాయి, అటు చెడు ఇటు వస్తున్నాయి, ఇవన్నీ పోతూ ఉన్నాయి, మనుషులు నడుస్తూ ఉన్నారు, కార్లు పోతూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వచ్చే వస్తూ ఉన్నాయి. కానీ అది మాత్రం వెలుగుతూనే ఉంది. పోయినవి లేవు, వచ్చినవి ఉండవు, వచ్చినవి పోతాయి, పోయినవి రావు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది వెలుగుతూనే ఉంటుంది. సరే, ఆ వచ్చిపోయే వాటికి దీనికి సంబంధం లేదు. వచ్చిపోయే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. తాను ఎప్పుడు నిత్య ప్రకాశమై ఉంటుంది. సామాన్యమైన దీపం కాదు ఇది. మహాదీప ప్రభా భాస్వరం భాసనశీలం. శ్లోక నంబర్ 4. నానా చిత్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. మహాదీప ప్రభాభాస్వరం కనుక ఎప్పుడు దివ్యంగా వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి ఇది. ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి ఆరని జ్యోతి, మారని జ్యోతి. మారేవి అనుభవాలు, ఆరేవి రూపాలు. ఎన్ని ఆరుతూ ఉండినా, ఎన్ని మారుతూ ఉండినా, ఇలా ఆరుతున్నవి, మారుతున్నవి, జారుతున్నవి, కారుతున్నవి అని తెలుసుకునేటువంటి జ్యోతి ఆత్మజ్యోతి. భాసనశీలం, ఏ విధమైనటువంటి మార్పు లేనిది. ఇది బాల్యాదిషు. కాబట్టి బాల్యాద్యవస్థలు కలుగుతుంటే ఇది ఉంది. జాగ్రత్తాదిషు తథా. చూడండి, కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జీవిస్తే నాకు సంబంధించినటువంటి అనుభవాలన్నీ గడించడానికి ఏ చైతన్యం అయితే ఉందో ఏకాత్మ ప్రత్యయ సారానికి వస్తున్నాం. కాబట్టి ఏకాత్మ ప్రత్యయ సారం ఏది? నిషేధావధి. అన్నిటిని నిషేధించిన తర్వాత దేనిని నిషేధించడానికి అవకాశం లేదో నిషేధావధి సాక్షి. సమస్తం నిషేధింపబడుతూ ఉన్నాయి. ఆ నిషేధింపబడేదాన్ని నిషేధించేది మరొకటి లేదు. సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. తనను ప్రకాశింపజేసేది మరొకటి లేదు. స్వప్రకాశం అయ్యింది, స్వతసిద్ధమయ్యింది. ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో. అంతరాల అవస్థలు కూడా ఉంటాయి. ఇది ఒక్కటేగా ఉంది. అంటే జాగ్రత్త ప్రపంచాన్ని సిదేశ్ మనం చూస్తూ ఉన్నాం. ఇది జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రపంచానికి సంబంధించింది. విశ్వం తెలుస్తూ ఉంది, విశ్వంలో మనం అనుభవాలు గడిస్తున్నాం. సీనో స్వప్నానికి వస్తే జాగ్రత్త ఉందా? పూలు ఎట్లాగైతే విడి పూలు అంతే అంటున్నాను నేను. కామన్ ప్లాట్ఫారం లేదు రెంట్కి. నో కారిడార్ ఎట్ ఆల్. ఈ రూములో నుంచి వచ్చాను, కారిడార్ ఉంది, ఆ రూములోకి పోతాను, ఓకే. వరండా ఉంది అనడానికి వరండా లేదు ఇక్కడ. జాగ్రత్తలో నుంచి నువ్వు స్వప్నంలోకి ఎంటర్ కావడానికి, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి ఎంటర్ కావడానికి నో కారిడార్. కామన్ ప్లాట్ఫామ్ లేదు. వచ్చిన బాధ అది. దీని అనుభవం దీనిదే, దాని అనుభవం దానిదే, దాని అనుభవం దానిదే. జాగ్రత్తలో ఏదైతే ఉందో ఇది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అని ఎప్పుడైతే అన్నావో, అవస్థ అన్నప్పుడు మరొక దాని నుంచి విడిపడిపోయింది. అదే అవస్థ అంటే. పరిధి, అవధి ఉంది దానికి. దీనిలో కలిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ జాగ్రత్త అనుభవాలు స్వప్నానికి సంబంధించిన కాదు. ఈ అవస్థ వేరే, ఆ అవస్థ వేరే. జాగ్రత్త స్వప్నాలు ఎప్పుడైతే వేరుగా ఉన్నాయో సుషుప్తి వేరే. కాబట్టి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. కానీ వీటిలో ప్రత్యభిజ్ఞ ఉందా లేదా? రాత్రి నేను కన్న కలని నేను చెప్తున్నా. ఏమీ తెలియదు అనుకోండి, అది కూడా చెప్తున్నాను. అది కూడా చెప్తున్నాను. నాకేం తెలియలేదు. అహం కిమ్మపి నా జానామి. నాకేమీ తెలియలేదు. ప్రత్యభిజ్ఞ అది కూడా ఉంది. కనుక ఎట్లాగైతే బాల్యం పోయినా యవ్వనం వచ్చినా, యవ్వనం పోయినా వార్ధక్యం వచ్చినా, వార్ధక్యం పోయినా వృద్ధాప్యం వచ్చినా, ఈ యొక్క బాల్యం నుండి మనకు దశలు మారుతూ ఉండినప్పటికి కూడాను నేను 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 అనేటువంటిది అనుస్యూతంగా ఉందో, అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఒక అవస్థ మరొక అవస్థ కాకపోయినా ఈ అవస్థలన్నిట్లో కూడాను సూత్రాత్మ అహమేవా, నేనే కదా. కానీ బాల్యాదిషు జాగ్రత్తాదిషు తథా, బాల్యాదిషు అపి జాగ్రత్తాదిషు తథా. మనకు బాల్యాది దశలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, ఇక్కడ కొద్ది భేదం ఉంది. ఇక్కడ ఒక చిన్న విలక్షణంగా ఉంది ఇక్కడ విషయం. ఈ వైలక్షణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే
బాల్యాది అవస్థలు ఒకే అవస్థలో జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది బాల్యము లేదు వృద్ధాప్యము ఎక్కడ తెలుస్తాయి నీకు? నిద్రపోయినప్పుడు తెలియదు. ఎందుకంటే నిద్రపోయినప్పుడు వాడు వేరే, వాడి డేట్ ఆఫ్ బర్త్ వేరే. మళ్ళీ నిద్రలో వృద్ధుడు యువకుడు కావచ్చు, యువకుడు వృద్ధుడైపోయినట్టు రావచ్చు. ఆ డేట్ ఆఫ్ బర్త్ వేరే. కనుక నీకు ఈ బాల్యాద్య అవస్థలు తెలిసేదన్నీ కూడాను జాగ్రత్త అవస్థలోనే. అంటే దాని అర్థం ఏమిటి? ఏ జాగ్రత్త అవస్థ అయితే నీకు తెలుస్తూ ఉందో ఈ జాగ్రత్తలో ఉన్నవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి, అనుభవాలుగానే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను అహమస్మి అనే జ్ఞానము యొక్క విషయం మాత్రం జాగ్రత్త అవస్థలో ఉండే అనుభవాలు కానే కావు అని డిసైడ్ చేసిన తర్వాత ఇంకేమన్నా మిగిలిన్నాయా? అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా డిస్కస్ చేసింది శాస్త్రం. ఎందుకని? ఎప్పుడైతే ఇది కాదో దీనికి సంబంధించిన అనుభవాలే స్వప్నంలో ఉన్నాయి. కాబట్టి ఇదంతా సూక్ష్మ శరీరం, ప్రధానంగా సూక్ష్మ శరీరం, మనోబుద్ధులకు సంబంధించిన వ్యవహారం ఇదంతా. ఒక్క విషయం చెప్పాలంటే ఎందుకో తెలుసా? ఈ మనసు బుద్ధి ఏదైతే ఉందో అంతఃకరణం, ఇది సూక్ష్మ శరీరం. తమాషా చూడండి, అదే ఉండేది, ఇంకే లేదు. తమాషా ఉన్నదంతా అక్కడే, బుద్ధిలోనే ఉంది విషయం అంతా. ఈ బుద్ధి జాగ్రత్తకు వచ్చిందనుకోండి, మేలుకున్నదనుకోండి, అప్పుడు ఈ ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమిటో తెలుసా? మనం కర్త భోక్త, కర్త భోక్త, చేసేవాణ్ణి అనుభవించేవాణ్ణి. ఓకే, ఇదే మనసు ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచం నుంచి విడిపడిపోయి తను తాను చూసిందనుకోండి, అది స్వప్నం. ఓకే, ఇక్కడ ఏమిటి? ఇక్కడ కర్త భోక్త కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనసు ఓన్లీ భోక్త, కర్త కాదు. నన్ను మొన్న కథను అడిగాడు, స్వామీజీ మరి ఈ అవస్థ ఆ అవస్థ రెండు అబద్ధాలే కదా. సరేలేదు, అబద్ధాలని నేను చెప్పలేదు నీకు, నువ్వు అట్లా అర్థం చేసుకున్నావు. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నీకు? మరి ఇక్కడ మనసు అక్కడ మనసే ఉండేటప్పుడు కల్లోనే చెప్తే పోలేదా మీరు అంటాడు. ఈ టైం సేవ్ చేసుకోవచ్చు. బాగుండా ఇది? స్వప్నంలోనే వచ్చి మీరు చెప్పారనుకోండి, మా స్వప్నంలో హాయిగా అక్కడే ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి ఒకవేళ స్వప్న గురువు ఎవరైనా ఎంటర్ అయ్యి చెప్తే, ప్రపంచంలో ఒక పెద్ద మతానికి మూల విషయం ఇది సార్, ప్రపంచంలో ఒక పెద్ద విషయానికి కేంద్ర విషయం. ఎందుకో తెలుసా? వాళ్ళ మత గ్రంథాన్ని ఆ భగవంతుడు కల్లో చెప్పాడు, కలలో చెప్పాడు. కలలో కర్త లేడు, అది కూడా తెలియట్లేదు. కలలో భోక్త ఉంది. కలలో నువ్వు ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకోలేవు. కర్త లేడు, భోక్త. అందువల్ల స్వప్నే సజీవ సుఖదుఖ భోక్త. సుఖదుఖాలను అనుభవించేవాడు ఉన్నాడే కానీ పని చేయలేడు. పని గనక చేసేటట్లయితే రిటర్న్స్ సబ్మిట్ చేయాలా ఈ నెలాఖరులో అని గనక నువ్వు అనుకుంటే ఇక్కడ కొంత చేసి నిద్రపోయి ఇంక కొంత అక్కడ చేసుకోవచ్చు. ఓకే, కుదరదు కదా? కుదరదు. స్వామీజీ 3 months అకౌంట్స్ ఇక్కడ రాసేసాను, ఇంకా మిగతా 2 months అకౌంట్స్ రాత్రి కల్లో రాస్తాను. కుదరదు. ఎందుకని? అక్కడ భోక్త ఉన్నాడు, కర్త లేడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? జాగ్రత్త అవస్థలో కర్త భోక్త ఉన్నాడు, స్వప్నావస్థలో భోక్తే ఉన్నాడు, సుషుప్తి అవస్థలో బోత్ యాబ్సెంట్. కాబట్టి ఇక్కడ అవసరమైతే కొట్టచ్చు, దెబ్బలు తినచ్చు. స్వప్నంలో దెబ్బలు తినాల్సిందే, కొట్టే అవకాశం అట్లా. అక్కడ రెండు లేవు. కనుక ఈ మనసు ప్రపంచానికి వచ్చి ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడు జాగ్రత్త అవస్థ, తనకన్నా అన్యంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంది. కానీ స్వప్నంలో తాను కల్పించుకున్నటువంటి ప్రపంచాన్ని తాను చూస్తూ ఉంది, ఇంకేమీ లేదు. భోక్త. దాని నుంచి విడిపడితే ఏమీ తెలియకుండా పడింది, అజ్ఞానంలో ఏమీ తెలియకుండా పడింది. కాబట్టి ఏమీ తెలియకుండా అది ఉండినా, ఏమీ తెలియకుండా ఉండినా, తనలో ఉన్నదే తెలుస్తూ ఉండినా,
తనకన్నా అన్యంగా తెలుస్తూ ఉండినా ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి గనక ఈ 3 అనుభవాలే గనక ఈ 3 కూడాను అవస్థలే గనక అవస్థల్లో ఒకదానికన్నా ఒకటి వేరయ్యింది గనక ఈ అవస్థలు వేరవుతూ ఉండినా అనుభవాలు వేరవుతూ ఉండినా వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రత్యభిజ్ఞ నాకు ఉన్నది అంటే నేను అవి అయ్యేందుకు అవకాశం కానే కాదు, లేనే లేదు, నేను అవి కానే కాదు. కాబట్టి బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు, ఈ విధంగా మార్పు చెందేటువంటి వాటిల్లో అనువర్తమానం ఏదైతే మార్పు చెందకుండా అహం ఇతి నేను 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 అంటూ ఉందో అంతఃస్ఫురంతం, బాహ్యంలో కాదు తెలిసేది నీ దగ్గరే. అందుకనే అంటున్నాను నేను, నీకు ఏది తెలిసినా నీవుగా తెలిసినా నీ అనుభవంగా తెలిసినా అది నీకు సంబంధించింది అని ఫస్ట్ సెంటెన్స్ అన్నాను నేను ఈరోజు. నీకు సంబంధించింది అది అంతఃస్ఫురంతం సదా ఎల్లప్పుడూ కూడాను. ఇది స్వాత్మానం, ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం, దక్షిణామూర్తి భజతాం ఆశ్రితుల కొరకు ప్రకటీకరోతి యో భద్రయా ముద్రయా, ప్రకటీకరోతి దాన్నే ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ముద్రకి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది. ఎందుకో తెలుసా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు ప్రధానది. బాల్యాదిషు అన్నారనుకోండి, జాగ్రత్తలో చేరిపోయింది, ఇంకా ఇంప్లాయిడ్ అది. ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ వచ్చేసిందో అందుకనే నేను మీకు ప్రత్యేకించి చెప్పాను. అది బాల్యాద్యవస్థలు, ఈ చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు జరిగే అవస్థలన్నీ కూడా జాగ్రత్త అవస్థలన్నీ జరుగుతున్నాయి అనడంలో ఉద్దేశం ఏంటంటే దాంట్లో కలిపేశానని అర్థం. తాలూకాల్ని మండలాలు చేసినట్టు. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 మిగిలాయి అక్కడ. అందుకని ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చూచాం, చిత్రం వటతరోర్ములే వృద్ధా శిష్య గురోరివ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అక్కడ చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను ఈ జ్ఞాన ముద్ర, చిన్ముద్ర. కానీ ఇక్కడ ప్రత్యేకించి వాడాడు, చూచారా శ్లోకంలో. ఎందుకని? యో భద్రయా ముద్రయ, భద్రయ శుభకరమైనటువంటి ముద్ర ఇది. ఎందుకో తెలుసా? మిగిలినది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఇప్పుడు ఎక్కడ పోయి కలుస్తావు నువ్వు? అది వ్యావృత్తాసు అనువర్తమానం. ప్లీజ్, పరివర్తనం చెందే వాటిల్లో అనువర్తమానం, ఏవి మార్పు చెందుతూ ఉన్నాయో వాటిలో కదలకుండా ఉంది. అది స్వరూపం, అది జ్ఞాత యొక్క స్వరూపం. జ్ఞ ఇది నీవు, ఇది ఆధారం, అధేయం రెండోది ఉంటే అదే స్వరూపం. ఇదే అంగుష్టం, ఇదే అంగుష్టం. ఇప్పుడు నువ్వేంటి? నేను బాల్యం ఇది, నేను అది, నేను ఇది, నేను ఈ డబ్బు, నేను అది, నేను కూడా. ఇదంతా జీవలక్షణం. జీవలక్షణం ఎప్పుడు దోషపూరితంగా ఉంటుంది. దానికి ప్రధానంగా తర్జనీయ చూపుడు వేలు. ఎందుకని? దోషాలు చూడడానికి వీరికి మించిన వారు ప్రపంచంలో లేరు. మన దగ్గర ఎన్ని వేళ్ళున్నా దోషం చూపెట్టాలని. ఏమంటే ఆయన విషయం మీకు తెలుసా? ఈ వేలు పోద్ది, ఇది పోదు. ఎక్కడైనా చూడండి, ఇది పోదు. ఏమంటే ఆయన గురించి మీకు తెలుసా? ఇట్లా ఎవడు అండు, ఇదే రెడీ. అందుకని దీన్ని నిషేధం అంటారు. ఎక్కడ కూడా పూజలో దీన్ని ఉపయోగించరు, బొట్టు పెట్టుకోవడానికి దీనికి ఉపయోగించరు, దేనికి పనికిరాదు. మళ్ళీ చూడడానికి అందంగా ఉంటుంది, దేనికి పనికిరాదు. ఎందుకని తెలుసా? ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ పోదు. దోషదర్శనం ఉంది ఇక్కడ. ఇది జీవలక్షణం. దీన్ని తీసుకెళ్ళి ఆధారమైనటువంటి అంగుష్టంతో కలపడం. కలిపాడు అనుకోండి, ఇది యోగముద్ర. ఇప్పుడు ఏం జరుగుతుంది? భద్రముద్ర ఇది. భద్రం. ఎందుకని? ఇంతటితో పోతుంది దరిద్రం, అందువల్ల ఇది భద్రం. ఇప్పుడేం జరుగుతుంది? మనకు భద్రం తెలియదు, రెండే తెలుసు. ఇప్పుడు నేను చెప్పింది కాకపోయినా నిద్ర కూడా తెలుసు మనకు. అదో సమాధి. ఇవన్నీ పోవడానికి భద్రం. కాబట్టి జీవుణ్ణి పరమాత్మతో ఐక్యం చేస్తే మిగతా 3 దూరంగా ఉంటాయి. ఇంతకుముందు వ్యావృత్తాసు ఏవైతే మార్పు చెందుతూ ఉన్నాయో వాటితో కలిసిపోయి మనం పాలలో పంచదారలాగా అదే నేను అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అది కాదు నేను, ఇది నేను. కనుక జ్ఞాత యొక్క స్వరూపం ఏదైతే ఉందో జ్ఞ,
అదే నేను, అంతేగాని నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కలవడం లేదు. బాగా అర్థం చేసుకోండి. ఇదం వృత్తులు తెలుస్తూ ఉన్నాయి, అనుభవాలు అహం వృత్తికి తెలుస్తూ ఉంది. ఈ అహం వృత్తి జీవుడు అనుకుంటున్నా. నో, నేనే బ్రహ్మం. ఇలా అనుకోవడం విశేషం ఎగిరితే మిగిలింది లక్షణం. సరేనా? అందువల్ల గాఢ నిద్రలో కూడా విశేషం లేదు. తమాషది. సుషుప్తికి జ్ఞానానికి అర్థం చేసుకోండి. సుషుప్తిలో విశేషం లేదు కనుక ఏమీ తెలియడం లేదు. ఏమీ తెలియడం లేదనేది కాదు జ్ఞానం. తెలిసేది జ్ఞానం. ఏమీ తెలియకుండా ఉండేది అజ్ఞానం. కాబట్టి విషయాలకు సంబంధించిన జ్ఞానం లేకుండా ఉంది. కానీ ఇక్కడ జ్ఞానంలో తానే స్వరూపం, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఉంది. ఈ జ్ఞానం సుషుప్తిలో లేదు. లేకపోయినా నువ్వు ఉన్నావు, సత్తా ఉంది, భాతి లేదు, ప్రకాశం. ఇది జ్ఞానంలో కలుగుతూ ఉంది. ఓకే, విశేషం లేదని అర్థం. ఏమి లేదు. నగ నిద్రపోయింది అనుకోండి, బంగారు నగ నిద్రపోయింది. సరికి భలే వాళ్ళు స్వామిజీ, నగ నిద్రపోవడం ఇవన్నీ కొత్త ఇదండి. మీరు నగేంటి నిద్రపోయేది? అరే, నగ స్వామికేసి నువ్వు లాలిపాట పాడితే స్వామి నిద్రపోవాలా లేదా? పోనీ అట్లా చెప్పు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వేస్తేవి, అన్నవరంలో తీసుకెళ్ళి వేస్తేవి, ఆయనకంతా బంగారు నగలు వేస్తేవి. రామాలాలి మేఘశ్యామలాలి అని పాడేస్తేవి. అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను పాడతాను, నువ్వు మేలుకోనే. నేను పాడతాను, నువ్వు నిద్రపోని. ఆయన ముందే చెప్తాడు, ఆయన నీ పాట ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు, ఎందుకని ముందే నిద్రపోతాను అది వినడం కన్నా. సో ఎప్పుడైతే నగలు వేసి స్వామిని నువ్వు నిద్రపుచ్చావో, నగలు మేలుకొని ఉంటాయా? అవి కూడా నిద్రపోయినాయి అనుకోండి. ఇవా ఒకటి ఉంది కదా, లేవా ఇవా, అది మర్చిపోబాకండి. మొన్నటి నుంచి అది పట్టుకోవడం. ఇవా అసలు విషయం అదే. ఇవా వేదాంతంలో ప్రధానమైంది ఇవా. కనుక నిద్రపోయింది అనుకోండి, ఇవా. ఓకే, బంగారు నగ నిద్రపోతే ఏం జరిగింది? మేలుకొని ఉంటే ఏం జరుగుతుంది అని. మేలుకొని ఉంటే నేను బంగారు నగ అని దానికి తెలుసు. నిద్రపోయింది అనుకోండి, నగని దానికి తెలుసా? తెలీదు. కానీ బంగారు ఉందా లేదా? అది విశేషం ఎగిరిపోయింది. నామరూపాలు ఎగిరిపోయింది, బంగారుగా ఉంది. అంతకుముందు గొలుసు బుద్ధి, ఇప్పుడు బంగారు బుద్ధి. గొలుసు బుద్ధి ప్రమాదకరం. గొలుసు బుద్ధి, కొందరు బుద్ధులు గొలుసులాగా ఉంటాయి. మీరు ఏదైనా వాళ్ళు డైరెక్ట్గా ఏది అర్థం చేసుకోరు, లోపల గొలుసు. ఇది గొలుసు బుద్ధి అంటే. కానీ బంగారు బుద్ధి మంచిది. ఎందుకని? ఎప్పుడైనా ఉండవలసింది అదే బుద్ధిలో. కారణం బంగారు గొలుసు అంటాం. బంగారు గొలుసు బుద్ధి, గొలుసు మధ్యలో వచ్చింది, తీసేస్తే బంగారు బుద్ధి. కుండ నిద్రపోయింది అనుకోండి, మట్టి జ్ఞానం ఏముంది, కానీ నేను కుండ, నేను కూజ అనేటువంటిది లేదు, మట్టిగా ఉంటుంది. అట్లాగే విశేషం ఎప్పుడైతే ఎగిరిపోయిందో ఇక మిగిలింది ఏమిటి? స్వరూపం. స్వరూపంలో ఆరోపం లేదు, ఇక అయిపోయి. దీన్ని యో భద్రయ ప్రకటీకరోతి, స్వాత్మానం ప్రకటీకరోతి, యో భద్రయ ముద్రయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. అందువల్ల ఇది మూర్తి అన్నప్పుడు ప్లీజ్, ఇది వర్ణనాత్మకమైనటువంటి స్తోత్రం కాదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఒక వర్ణన కాదు ఇది. అమ్మవారి విగ్రహాన్ని వర్ణించినట్టుగా, కృష్ణుణ్ణి వర్ణించినట్టుగా కాదు ఇది. అట్లాంటిది కాదు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అందం లేదు ఇక్కడ. ఇక్కడంతా జ్ఞానపూరితంగా ఉంది. కాబట్టి యో భద్రయ ముద్రయ, ఈ ముద్రని ప్రకటించాడంటే ఇదేం వర్ణన కాదు, ఇది ఉపదేశం. ఇది ఉపదేశం, కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి. కాబట్టి వేదాంతోపదేశం ఉంది ఇందులో. యో భద్రయ ముద్రయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. కాబట్టి బాల్యం నుండి అవస్థలు మారుతూ ఉండినా ఏ నేనైతే మారకుండా ఉందో, అవస్థాత్రయం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఏదైతే సాక్షిగా వెలుగొందుతూ ఉందో, ఏవి మార్పు చెందినా ఆ మార్పు చెందే వాటికి ఆధారంగా ఉంటూ తనలో ఏ మార్పు లేకుండా ఉందో,
ఎక్కడ జ్ఞాత ఉండినా జ్ఞాత స్వరూపంగా ఉందో, ఎక్కడ ద్రష్ట ఉండినా ద్రష్ట స్వరూపంగా ఉందో, మరొక దాని మీద ఆధారపడకుండా ఉందో, స్వతసిద్ధంగా ఉందో, స్వప్రకాశంగా ఉందో, ఆ ఆత్మే సత్యం. తత్ అహమేవ, అది నేనే, అదే గురుమూర్తి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ నమః. కాబట్టి గగన సదృశం ఉన్నది అదొక్కటే గనక ఆకాశంతో పోలుస్తున్నాం. వాస్తవానికి అనంతః అనంతః. ఇప్పుడు నేనున్నాను అంతే. ఇక్కడున్నాను అక్కడున్నాను లేదు, అలా ఉన్నాను ఇలా ఉన్నాను లేదు. నేను అలా ఉన్నాను అంటే ఇలా లేనని అర్థం, నేను ఇలా ఉన్నానంటే అలా లేనని అర్థం. ఇలా ప్రపంచం మిథ్య, అలా పడిపోతుంది, జాగ్రత్త. ఇలా వద్దు అలా వద్దు. నేను ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నాను, అదిగా ఉన్నానంటే ఇదిగా లేనని అర్థం, ఇదిగా ఉన్నానంటే అదిగా లేనని అర్థం. కాబట్టి ఇది అది కాకుండా ఉన్నాను, ఇది అది ఉండడానికి నేను ఆధారంగా ఉన్నాను, ఇది అది ఏదో అయిపోయినా నేను ఉంటాను. క్లియర్? ఎనీ డౌట్? అందువల్ల అహమస్మి, నేనే ఉన్నాను. ఎక్కడనే వేశారనుకోండి ప్రశ్న, ఇక్కడ వస్తుంది ట్రబుల్. ఎక్కడున్నానంటే వెంటనే అంటాడు ఇహ, ఇక్కడున్నాను. అహమస్మి, ఎక్కడున్నావా? ఇహ అంటే దాని అర్థం ఏంటి? అత్ర నాస్మి ఇత్యర్థ. అత్ర అహం నాస్మి నా అస్మి, అక్కడ లేను అని అర్థం. ఇది ఇక్కడ అక్కడ దేశం, దేశం కూడా నా మీదనే ఆధారపడింది. దేశాన్ని కూడా నేనే చూస్తూ ఉన్నా, దేశాన్ని నేను తెలుసుకుంటున్నా. దేశం దగ్గర చూచేవాడిని కాదు, మంత ద్రష్ట కాదు. ఎందుకని? దేశం అనేటువంటిది స్పేస్. స్పేస్ అంటే టైం ఉండాలి. టైము స్పేస్ రెండు ఉన్నాయంటే కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ అనేది మనసులో ఉంటుంది. మనసులో ఉండేటువంటిది భావన. భావన ఉండడానికి ఆధారమైన వాడిని నేను. భావన లేకపోయినా నేను ఉంటాను. నేను ఉంటే భావన ఉంటుంది, భావన లేకపోయినా నేను ఉంటాను. భావన ఉండడానికి నేను అవసరం, నేను ఉండడానికి భావన అవసరం లేదు. భావన లేకపోయినా నేను ఉంటాను. ఎలా ఉంటావు? భావన లేదు, ప్రకాశం, భాస్వరూపం. భాస్వరూపం, నిత్య ప్రకాశం, స్వతసిద్ధం. అది దక్షిణామూర్తి. ఆయనకి నమః, నమస్కారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య